నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. మనకి దసరా స్టార్ట్ అయిపోయింది కదండి. ఈ రోజు మొదటి రోజు. బాలా త్రిపుర సుందరి అవతారంలో ఉన్న అమ్మవారికి విజయవాడలో పరమాన్నం వడపప్పు నైవేద్యంగా పెడతారు ఈ రోజు. ఈ ప్రసాదాన్ని ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎంతో క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. పరమాన్నం ప్రసాదం నేను ఎలా చేస్తానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ప్రసాదం కోసం ముందుగా నేను ఇక్కడ ఒక 100 గ్రాముల బెల్లం తీసుకొని దాన్ని కొంచెం నీళ్లు పోసి కరిగించి పెట్టుకున్నానండి. బెల్లం పాకం ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. మనం చేసే ఈ పరమాన్నంలో బెల్లం పాకం చల్లగా ఉండాలండి. పాలు కానీ బెల్లం కానీ రెండిట్లో ఏదో ఒకటి చల్లగా ఉండాలి, లేకపోతే పాలు విరిగిపోతాయి. చూడండి, నేను ఇక్కడ టీ గ్లాస్ తో ఇలా సగం వరకు బియ్యం తీసుకుంటున్నాను. ఇవి వెయిట్ లో వచ్చేసి ఒక 100 గ్రామ్స్ ఉంటాయి అన్నమాట. బియ్యాన్ని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసి ఒక 20 నిమిషాలు నానబెట్టుకుందామండి. మీకు టైం లేకపోతే కనుక అవసరం లేదు, వెంటనే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని ఉడకబెట్టుకుందాము. మనం బియ్యాన్ని మెత్తగా ఉడకనిద్దాము. మనం పోసుకున్న నీళ్ళన్నీ ఎగిరిపోయి అన్నం మెత్తబడేదాకా ఉడికించుకుందాము. ఇలా అన్నం కొంచెం మెత్తబడగానే మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక 3 గ్లాసుల దాకా పాలు వేసుకోవాలి. అంటే ఇవి కొలతలో ఒక 1/2 లీటర్ ఉంటాయండి. చూడండి, 1/2 గ్లాస్ బియ్యానికి మీకు 1/2 లీటర్ పాలు ఖచ్చితంగా పడతాయి. అప్పుడైతేనే మనకి పరమాన్నం క్రీమీగా వస్తుందన్నమాట. ఇలా పాలు పోసుకున్న తర్వాత అదంతా దగ్గర పడేదాకా చక్కగా ఉడకనివ్వాలి. పరమాన్నము పాలల్లో ఉడికితే చాలా బాగుంటుందన్నమాట. ఇలా పాలన్నీ దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1/2 స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకుందాం. అలాగే కొంచెం ఒక పించ్ పచ్చకర్పూరం వేసుకుందాం. పచ్చకర్పూరం తోటి మనం గుళ్ళో ప్రసాదం తిన్నట్టుగా ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు పరమాన్నం అంతా దగ్గర పడిపోయింది కదా, దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఒక చిన్న ప్యాన్ లోకి ఒక 4 స్పూన్ల ఆవు నెయ్యి వేసుకుందాము. ఆవు నెయ్యి అయితే ప్రసాదాలకి చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం వేడెక్కగానే ఒక గుప్పెడు జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం దూరగా వేగగానే దాంట్లోకి కొన్ని ఎండు ద్రాక్ష వేసుకుందామండి. అవి కూడా కొంచెం వేగగానే నేను కొన్ని గుమ్మడి గింజలు వేసాను. దాంతో పాటు కొంచెం ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి అవి కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు మన పరమాన్నం అంతా చాలా దగ్గర పడినట్టుంది కదా. మనం దీంట్లోకి పూర్తిగా చల్లారిపోయిన బెల్లం పాకాన్ని దీంట్లో మనం యాడ్ చేసుకుందామండి. అప్పుడైతే మన పరమాన్నంలో పాలు విరిగిపోకుండా ఉంటాయి. ఇలా పోసుకున్న తర్వాత ఆ పాకం అంతా కూడా పరమాన్నంలో కలిసిలాగా చక్కగా కలుపుకోవాలి. చూడండి, పాకం వేయగానే ఇలా క్రీమీగా తయారైందో మన పరమాన్నం. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకుందాము. ఇలా నెయ్యితో పాటు డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా యాడ్ చేసేసి ఒకసారి చక్కగా కలుపుకుందాం. చూడండి, ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా. అంతేనండి, ఎంతో సింపుల్ గా ఎంతో క్రీమీగా ఇంకా టేస్టీగా మన పరమాన్నం రెడీ అయిపోయింది. మనం ఎలాగో సాయంకాలం పూజ చేస్తాం కాబట్టి అమ్మవారికి ఇలా చక్కగా నైవేద్యం రెడీ చేసుకొని మీరు పెట్టుకోండి. పరమాన్నంతో పాటు వడపప్పు కూడా నేను రెడీ చేసుకున్నానండి. ఈ రెండు కూడా చక్కగా నైవేద్యంగా పెట్టుకోండి. నైవేద్యం పెట్టే ముందు కొంచెం ఆవు నెయ్యిని పైనుంచి వేసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇంతనండి, ఎంతో సింపుల్ గా ఉండే మన పరమాన్నం రెసిపీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండో రోజు ప్రసాదం రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.